జనార్దన్ రెడ్డి గారు చాలా మంచిగా మాట్లాడారు. ఆయన స్కూల్ నేనే అడిగాను, ఇదేమిటి ఇది జిల్లా పరిషత్ స్కూల్ ఎంత బాగుంది, ఆశ్చర్యం, నేను ఎక్కడ చూడలేదన్న. అంటే నాతో పాటు నా మిత్రులు చెప్పినారు, ఇది మరి జనార్దన్ రెడ్డి గారు కట్టించారండి, ఆయన సొంత డబ్బులతో కట్టించారండి. ఆశ్చర్యమైంది నాకు, చాలా గొప్పగా. ఇద్దరు ఆయన వచ్చినాడు, మాట్లాడు, మీరు విన్నారు, నేను విన్నాను. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఆయన నాకు అక్షర జ్ఞానం లేదు, చదువు లేదన్నాడు. ఒక స్కూల్కి 3 కోట్లు ఇచ్చేంతగా డబ్బు సంపాదించడం కూడా విద్య కదా. ఆ విద్య ఆయనకు వచ్చు, కనుక ఆయన విద్య లేదంటే నేను ఒప్పుకోను. అట్లాగే మన ప్రధానమంత్రి మోదీ గారు ఉన్నారు, ఆయన ఛాయ్ వాలా అని చెప్పుకున్నారు. ఆయనకి చదువుందో లేదో రకరకాల ప్రగాదాలని గంజోలికి నేను పోను. ఒకవేళ ఆయన చదువు లేదని మీరు అంత అనుకున్నా, ఒక దేశానికి ప్రధానమంత్రి కాగలిగిన తెలివితేటలు చదువు కాదు, అది విద్య కాదా, బుద్ధి కాదా, వివేకం కాదా? కనుక చదువుకు నిర్వచనం బడిలో 10వ తరగతి పాడైతేనే చదువు, ఉస్మానియా యూనివర్సిటీలో BA చేస్తేనే చదువు అనుకోవడం మన పొరపాటు. చదువు అంటే ఏమిటంటే బతకడం తెలిసిన వాడు, సమాజంలో కష్టాలు తెలిసిన వాడు, కుటుంబంలో కష్టాలు తెలుసుకోవాల్సిన వాడు, వాడు చదువుకున్నవాడు. అక్షరాస్యుడు చదువుకున్నవాడు కాదు. వీ హ్యావ్ సో మెనీ లిటరేట్స్ బట్ వెరీ ఫ్యూ ఎడ్యుకేటెడ్ అని ఒకసారి. చాలామందికి అక్షరాలు వచ్చు, కానీ చదువు చాలామందికి తక్కువ వచ్చు అని అంటారు. ఇది మొత్తం. నేను ఒక మాట ఊరికే చెప్తూ ఉంటాను అన్ని చోట్ల, ఏంటంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది, కోట్ల రూపాయలు. అనంత పద్మనాభస్వామి టెంపుల్ త్రివేంద్రంలో ఉన్నది, ఎన్ని కోట్ల రూపాయలనే వాళ్ళకి తెలియదు. నేనేమంటే ఇన్ని కోట్ల రూపాయలతో మీరు ఏం చేసుకుంటారు? ఆ డబ్బు గవర్నమెంట్ తీసుకోవద్దు, అగ్రీడ్. మరి మీరేం చేస్తారు ఆ డబ్బు? ఇంకా దర్శనానికి 10,000 20,000 లెక్క వేసుకుంటున్నారు. అధ్యక్షుడు మనం మాట్లాడుతున్నారు, వీడియో వచ్చింది. పొద్దున సుప్రభాతం 50,000 పెట్టండి, 20,000 పెట్టండి, 30,000 పెట్టండి అంటున్నది. 30,000 రూపాయలేదా అంటున్నారు. సరే, అట్లా సంపాదించిన డబ్బు మీరు ఏం చేస్తారంటే, నేను ఎన్నోసార్లు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి, చైర్మన్కి చెప్పిన, బళ్ళు పెట్టండి, బడి, ఊరికో బడి పెట్టండి. తిరుమల తిరుపతి దేవస్థానం, యాదగిరి గుట్ట, సింహాచలం ఎక్కడైతే కోట్ల రూపాయల డబ్బు ఉందో వాళ్ళు ప్రతి ఊళ్ళో బడి పెట్టాలి. తెలుగు మీడియం బడి పెట్టాలి, ఇంగ్లీష్ మీడియం బడి పెట్టాలి. పెట్టి కావాలంటే మీ దేవుడు బొమ్మ అందులో పెట్టుకో. బడిలో ఉన్న గుడిలో దేవుడికి విలువ ఉంటుంది, కానీ బడి లేని గుడికి ఏ విలువ ఉంటుంది? అసలు బడియే చదువుల గుడి అని నేను చాలా సందర్భాల్లో, కానీ మన మాట వినేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. మీకు ఒక సినిమా చూడమని చెప్తాను, మీ అందరికీ చూసారో లేదో నాకు తెలియదు. బుద్ధిమంతుడు ఒక సినిమా వచ్చింది, నాగేశ్వరరావు హీరో, డబుల్ యాక్షన్, చాలా బాగుంటుంది. మీరు ఇంటికి పోగానే ఇప్పుడే తీయకండి, గూగుల్ తీసి వెళ్ళకండి, యూట్యూబ్ ఇంటికి వెళ్ళి చూడండి. అందులో ఒక పాట ఉంది, బడిలో ఏముంది దేవుడి గుడిలోనే ఉంది అని అన్న పూజారి ఆయన అంటాడు. తమ్ముడు అంటే లేదు బడిలోనే గొప్పతనం ఉంది అంటాడు. ఈ బడికి గుడికి పెద్ద పోటీ ఉంటుంది ఆ పాటలో, బ్రహ్మాండ పోటీ. చివరికి ఏం చెప్తారంటే, ఘంటసాల పాట చాలా బాగుంటుంది. చివరికి ఘంటసాల ఆ పాటలో ఈ తమ్ముడు, టీచర్ అయిన తమ్ముడు ఏం చెప్తారంటే, నువ్వు ఇంతగా పొగుడుతున్న ఆ దేవుడు కూడా శ్రీకృష్ణుడిగా పుట్టినప్పుడు బడిలో పోయి చదువుకున్నాడాయా, అందుకని బడి పెట్టాడు. ఆ హరియే శ్రీకృష్ణుడుగా వచ్చి బడిలో కూర్చుని చదివాడు అని ఆ పాట ముగుస్తుంది. కనుక ఈ గుళ్ళు కట్టే వాళ్ళందరూ గుళ్ళు కట్టడం మానేసి బడి కట్టి అందులో ఒక చిన్న గుడి పెట్టుకో, మీ ఇష్టం. ఇప్పుడు మీకు క్రిస్టియానిటీ పెరిగిపోతున్నది అని వీళ్ళు హిందూ మతం వాళ్ళు విమర్శిస్తున్నారు. క్రిస్టియానిటీ వాళ్ళు 2 పనులు చేస్తారు. ఒకటి బడి పెడతాడు, ఇంకోటి హాస్పిటల్ పెడతాడు. బడిలో ఖచ్చితంగా ప్రార్థనలు ఉంటాయి, బైబిల్ బేస్డ్ ప్రార్థనలు ఉంటాయి. మా మనవరాలకి మా ఇంట్లో అపార్ట్మెంట్స్కి ఎదురుగా ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో రోజు ప్రార్థనలు జరుగుతుంటాయి. మా మనవరాలకు మొత్తం క్రిస్టియన్ ఛాన్సర్లు వచ్చినాయి. చాలా సరదాగా ఉంటుంది, నేను మత వ్యతిరేకంగా చెప్పట్లేదు, సరదాగా చెప్తుంది. అయితే నేనన్నాను, హిందూ మతం అంతా కన్వర్ట్ అయిపోతున్నారు, హిందూ మతం క్రైసిస్లో ఉంది అంటే నేను అన్నాను, దానికి కారణం మీరు బళ్ళు పెట్టడం లేదు, హాస్పిటల్స్ కట్టడం లేదు. అవి ఏంటన్నాను. సో ఎడ్యుకేషన్ అనేది రాజ్యాంగంలో నిర్దేశించినంత మాత్రాన రాదు. బడులు కూలిపోతుంటే చూసి చూడనట్టు ఉండే ప్రజాప్రతినిధుల వల్ల రాదు. జనార్దన్ రెడ్డి లాంటి శ్రీమంతులు కొందరు డబ్బిచ్చినందు మాత్రాన మొత్తం బళ్ళు బాగుపడవు.
ఇంకొక ఉదాహరణ చెప్తామే బడి గురించి. ఢిల్లీలో ఆప్ అనే ఒక పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఢిల్లీగా మీ అందరికి తెలుసు అనుకుంటే అరవింద్ కేజ్రీవాల్. ఆయన గొప్పవాడా కాదా దాని గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళకి పవర్స్ ఏమీ లేవు. ఇట్స్ ఏ యూనియన్ టెరిటరీ. ఏం పవర్స్ రాజ్యాంగం తీసి చూడండి, వాళ్ళకి ఏ అధికారాలు ఉండవు. ల్యాండ్ మీద అధికారం ఉండదు, రెవెన్యూ అధికారం ఉండదు, పోలీస్ అధికారం ఉండదు. ఇంకేంటంటే అధికారం ఇంకేముందా? రెండే ఉన్నాయి. ఏమిటి? బళ్ళు కట్టుకోవడం, హాస్పిటళ్ళు కట్టుకోవడం. కానీ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఎంత గొప్ప పని చేసిందంటే ఆ బళ్ళు హాస్పిటల్స్తో మొత్తం ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఢిల్లీ ప్రాంతాన్ని మార్చిపడేసింది. అండ్ దట్ ఈస్ వై దే ఆర్ బీయింగ్ ఎలక్టెడ్ అగైన్. మరి మన వాళ్ళకి ఎప్పుడు రావాలండి ఈ ఆలోచన, ఈ బుద్ధి ఎప్పుడు రావాలి? మీరు బళ్ళు పెట్టండి ముందు. రాజ్యాంగం సవరించాల్సిన అవసరం లేదు, బళ్ళు పెడితే చాలు. ఆ బళ్ళలో చదువుకున్న వాళ్ళు రాజ్యాంగాన్ని వాళ్ళే మార్చుకుంటారు. ఇది నేను రాజ్యాంగం గురించి, బడి గురించి నేను చెప్పదలుచుకున్న ఒక మాట. మీరు నాకు ఎంత టైం ఇస్తున్నారో తెలియదు. నేను ముగించామంటే ఇప్పుడు ముగించేస్తాను. ముగించరా? మాట్లాడదా? మీరు చెప్పండి, మాట్లాడాలా ముగించాలా? థ్యాంక్ యూ. ఇంకొక మాట, లేటెస్ట్ విషయం చెప్తా. ప్రధానమంత్రి మోదీ ఈ మధ్య పార్లమెంట్లో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్ళు ఒక విమర్శ చేశారు. ఏమనంటే, మీరు బిల్లులన్నీ ఎవరి ఓటింగ్ లేకుండా, అసలు ప్రతిపక్షాలు లేకుండా చూసి ఆమోదించుకుంటున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని విమర్శించారు. విమర్శిస్తే దానికి ప్రధానమంత్రి మోదీ ఏమన్నారంటే, మీరు తెలంగాణ ఎట్లా ఫామ్ చేశారు? ఆంధ్రప్రదేశ్ బిల్లు మీరు చేసినప్పుడు మీరు తలుపులకు తాళాలు వేసుకున్నారు, ఓట్లు లెక్కింపు అడగలేదు. ఒక ఆయన వచ్చి పెప్పర్ స్ప్రే కొట్టాడు. పెప్పర్ స్ప్రే ఐడియా ఉందా? పెప్పర్ స్ప్రే ఎందుకంటే కొన్ని కంపెనీలు పెప్పర్ స్ప్రే గన్స్ తయారు చేసినాయి. ఎందుకు చేసినాయంటే ఆడవాళ్ళకి భద్రత లేదు కనుక వాళ్ళకి ఆ బ్యాగ్లో, హ్యాండ్ బ్యాగ్లో అమరేంతగా ఒక పెప్పర్ స్ప్రే ఉంటుందన్నమాట. ఎవరైనా వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు మనుషులు చంపడం అవన్నీ కొంచెం కష్టం కనుక కళ్ళలో అదేంటంటే మిరియాల నీళ్ళు చల్లితే వాడు కళ్ళు పడితే ఈలో మనం జారుకోవచ్చు, పారిపోవచ్చు అని పెప్పర్ స్ప్రే గన్ తెచ్చాడు. మన ఎంపీ గారు అది తీసుకుపోయాడు పార్లమెంట్కి. ఏది? తెలంగాణ ఆపడానికి పెప్పర్ స్ప్రే గన్. అద్భుతం కదా? తీసుకుపోతే ఏమైంది? పక్క వాళ్ళందరి మీద చల్లాడు. స్పీకర్ మీద మీరా కుమార్ అని ఉన్నారు, ఆమె కూడా చల్లడానికి ముందుకు వెళ్తున్నాడు. మధ్యలో ఈ పార్లమెంట్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు, వాళ్ళ కళ్ళని మండిపోయినాయి. అందరి కళ్ళు మండిపోయినాయి తెలంగాణ రావడంతో. అందరి కళ్ళు మండిపోయినాక రామ్మనోహర్ లోహియా హాస్పిటల్ పక్కనే ఉంది. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను, అందుకే నాకు చాలా వివరంగా తెలుసు. పక్కన ఢిల్లీలో రామ్మనోహర్ లోహియా హాస్పిటల్ ఉంది. మన ఎంపీలంతా అక్కడికి పోయినారు కళ్ళ పరీక్ష చేసుకోవడానికి. అప్పుడు తెలంగాణ బిల్లు పాస్ అయింది ఫిబ్రవరి 19. మరి అందులో తప్పే ఉందండి. ఆయన ఏమన్నాడంటే, షేమ్ఫుల్ యాటిట్యూడ్, షేమ్ఫుల్ వే ఆఫ్ పాసింగ్ ఆన్ ది బిల్ అని ఆయన అన్నాడు. అని అందులో స్పష్టంగా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, కానీ నేను మోదీని మెచ్చుకోవడం, వార్త గురించి చెప్తున్నాను నేను అంతే. మోదీని మెచ్చుకోవడం, ఆ ప్రధాన ముఖ్యమంత్రిని మెచ్చుకోవడం నా లక్ష్యం కాదు, రెఫరెన్స్ చేస్తున్నా అంతే. అంటే మన వాళ్ళు ఏం చేశారు? ఇక్కడ మన అధికార పార్టీ ప్రతినిధులు వెళ్ళి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ప్రివిలేజ్ మోషన్ విన్నారా? ప్రివిలేజ్ మోషన్ అంటే తెలుసా? ప్రివిలేజ్ మోషన్ అంటే ఎవరికి తెలుసా? ఈ సమావేశ మందిరంలో అది విచిత్రం. మనకు రాజ్యాంగం తెలియాల్సిన అవసరం ఉందని తెలుసుకోవాల్సిన సంఘటనలో ఇదొకటి. సరే, ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు, నోటీసులు ఇంకా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ స్పీకర్ ఉన్నాడు. స్పీకర్ ఒప్పుకుంటేనే, లేదా ప్రివిలేజ్ కమిటీ ఒప్పుకుంటేనే నోటీసులు వెళ్తాయి. చాలా సింపుల్ విషయం. తర్వాత ఏమైంది? ఆయన ఉపన్యాసం చెప్పాడు కదా, మోదీ ఉపన్యాసం చెప్తే ఇక్కడ కొన్ని పత్రికలు రకరకాల బొమ్మలు గీసి తెలంగాణ పైన ద్వేషం జరుగుతున్న ప్రధానమంత్రి అని ఇంగ్లీష్లో, తెలుగులో విమర్శించారు. విమర్శిస్తే బీజేపీ నాయకుడైన ఆయన పేరు ఏమిటి? ఒక ఆయన ఉన్నాడు ఎంపీ, మన శ్రీనివాస్ గారి కొడుకు, బండి సంజయ్ కాదు, ఇది తెలుసు. ప్రివిలేజ్ గురించి తెలియకపోయినా ఇది తెలుసుకోవాలి. అరవింద్, ధర్మపురి అరవింద్. వాళ్ళ నాన్నగారేమో టీఆర్ఎస్ ఎంపీ, మీరేమో బీజేపీ ఎంపీ. మీరు నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇస్తే వాళ్ళిద్దరికి పాపం ఎడిటర్స్కి నోటీస్ వస్తే నన్ను అడిగారు, సార్ ఏమిటిది, ఈ ప్రివిలేజ్ అంటే ఏంటి? వాళ్ళకు కూడా తెలియదు పాపం, మన దాకా వస్తే మనం చదవం కదా. అప్పుడు అడిగారు నన్ను. అడిగితే నేను ఏం చెప్పానంటే,
ప్రివిలేజ్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. రాజ్యాంగం మార్చాలా వద్దా మీరు ఈ సంఘటన విన్న తర్వాత మీరే చెప్పండి. 105 ఒక ఆర్టికల్ ఉంది భారత రాజ్యాంగం. అదేం చెప్తుందంటే ఎంపీలు లోకసభలో కానీ రాజ్యసభలో కానీ, ఎమ్మెల్యేలు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఏమైనా మాట్లాడవచ్చు. ఏమైనా అంటే ఏమైనా మీ ఇష్టం వచ్చిన మాట మీరు ఉంచుకోండి, అవన్నీ మాట్లాడవచ్చు. మనం బయట మాట్లాడితే వాటి మీద డిఫమేషన్ కేసులు ఉంటాయి, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు ఉంటుంది, ప్రివిలేజ్ కేసు ఉంటుంది, ఇంకా మతాల రెచ్చగొట్టే కేసులు ఉంటాయి, నక్సలైట్లను రెచ్చగొట్టే కేసులు ఉంటాయి, హింసను రెచ్చగొట్టే కేసులు, చాలా కేసులు ఉంటాయి మనకి బయట మాట్లాడితే. కానీ లోక్సభలో శాసనసభలో మాట్లాడితే ఏ కేసులు ఉండవు. ఇది ప్రివిలేజ్ అంటే. వాళ్ళకు ఉండాలా వద్దా నాకు సంబంధం లేదు, మీరు కూడా ఆలోచించుకుంటూ ఉండాలా వద్దా. అది ఎందుకు ఇచ్చారంటే దేనికో ఏ కేసు వస్తుందని భయపడి మాట్లాడకుండా ఉంటే విధానాల రూపకల్పన ఎట్లా జరుగుతుంది? జరగదు కదా. కనుక వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలని అప్పుడంతా అనుకున్నారు. అంబేద్కర్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినాడు, పెట్టారు. రెండోది ఒకటి ఉందండి, ఒక గమ్మత్తైన ఇమ్యూనిటీ ఏముందంటే మీరు అందులో ఏ విధంగా ఓటు వేసినా అడగడానికి వీల్లేదండి. ఏ విధంగా ఓటు వేసినానా అంటలేదు. మళ్ళీ ఏ విధంగా అప్పట్లో ఎంపీలు ఓట్లు వేయడానికి లంచాలు ఇచ్చారు. లంచాలు ఇచ్చినట్టు రుజువైంది. ఒక ఎంపీ ఏం చేశాడంటే ఆయనకి తెలియదు, అమాయకుడు, మంచివాడు, ఉన్నట్టుండి కొన్ని కోట్ల రూపాయలు డబ్బు వచ్చి పడింది. ఆ కోట్లు ఎట్లా లెక్క పెడుతుందో తెలియదు పాపం. డబ్బు కౌంటింగ్ మిషన్ అప్పటికి రాలేదు. ఆయన ఏం చేశాడు, బ్యాంకర్ పంపించాడు. ఆయనకు ఒక తన ఊరిలో పనిచేసిన బ్యాంక్ మేనేజర్, ఇక్కడ ఒక ఆయన చీఫ్ మేనేజర్ ఢిల్లీలో ఒక ఆయన పిలిచాడు. సార్ మీరు లెక్క పెట్టి నాకు అన్ని డబ్బులు ఉన్నాయో చెప్పండి అంటే ఆయన పని లెక్క పెట్టి 100 నోట్లు ఎన్ని, 50 నోట్లు ఎన్ని, 20 నోట్లు ఎన్ని అని లెక్క పెట్టి కట్టగట్టి ఈయన పేరు ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో దాచాడు. లంచానికి అదే రుజువు, లంచం తీసుకునడానికి అదే రుజువు. మరి ఇచ్చిన వారు తీసుకున్నవారు 2 రకాలు ఉన్నారు. కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆశ్చర్యం కలుగుతుంది మీరు ఈ తీర్పు వింటే. మీకు లంచం ఇవ్వడం కోసం ఓటు ఇవ్వడం కోసం లంచం తీసుకుంటే ప్రివిలేజ్, ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పింది కోర్టు, చెప్పింది సుప్రీంకోర్టు. ఒప్పుకుంటారా? ఓటు వేయడానికి లంచం తీసుకుంటే వాళ్ళ మీద కేసు పెట్టడానికి వీల్లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. అది ఎందుకు అంటే 105లో అది ఉంది అని చెప్పింది. ఈ 2 ఆశ్చర్యకరమైన ఇమ్యూనిటీస్. ఈ 2 పోనేయండి, ఈ 2 కూడా నేను ఒప్పుకుంటాను. ఇవి కాక ఇంకా కొన్ని ఉన్నాయంట ప్రివిలేజెస్. అవి ఏం ప్రివిలేజెస్ అండి? రాజ్యాంగంలో లేవు. రాజ్యాంగంలో రాసిలేదు. దాని గురించి రాసి లేకపోగా ఏం రాశారంటే 105 ఆర్టికల్ 4 మీరు చూడాలి. తర్వాత ఇంటికి నాకు ఇప్పుడు కాదు, హోంవర్క్ ఇస్తున్నాను, టీచర్లకి హోంవర్క్ ఇస్తున్నాను, సాహసం చేస్తున్నాను నేను. అందులో ఏముందంటే పార్లమెంటు తమ ప్రివిలేజెస్ ఏమిటో నిర్వచించుకోవచ్చు. ఫస్ట్ మాట 75 ఏళ్ళైంది, 72, 73 ఏళ్ళైంది, పార్లమెంట్కి తీరిక లేదు తమ ప్రివిలేజెస్ ఏమిటో రాసుకోవడానికి తీరిక లేదు. ఇంకొక ప్రొవిజన్ ఉంది. అదేంటంటే ఒకవేళ మీరు మీ ప్రత్యేక అధికారాలు ఏమిటో మీరు నిర్వచించుకోకపోతే ఈ రాజ్యాంగం అమలు కావడానికి ముందు ఏ ప్రివిలేజెస్ ఉన్నాయో అవి ఉంటాయి మీకు అని రాసింది. మరి ఈ రాజ్యాంగం అమలు కావడానికి ముందు బ్రిటిష్ కంట్రీలో ఏ ప్రివిలేజెస్ ఉన్నాయో అవి ఉంటాయని రాసింది. అంటే ఏంటంటే 1915లో లండన్లో ఎంపీలకు ఏం ప్రివిలేజెస్ ఉన్నాయో భారతదేశంలో ఉన్న ఎంపీలకు ఆ ప్రివిలేజెస్ ఉంటాయని రాసింది, చట్టం రాసింది. విచిత్రంగా లేదు. 78లో సవరించారండి. 78లో రాజ్యాంగం సవరించారు. ఆ సవరించి ఏం రాసుకున్నా తెలిసిన 78 సవరణకు ముందు ఏ అధికారాలు, ప్రత్యేక అధికారాలు ఉన్నాయో అవి ఉంటాయని రాసింది. మరి అప్పుడు ఏ అధికారాలు ఉన్నాయంటే మళ్ళీ నువ్వు బ్రిటిష్ చట్టం చూడాలి. బ్రిటన్ వాళ్ళు మార్చుకున్నారు. మాకు ప్రివిలేజ్ వద్దు, అనవసరం, వీఆర్ ఇంప్రూవ్డ్, వీ డోంట్ నీడ్ ఎనీ ప్రివిలేజ్ అని వాళ్ళు మాట్లాడుకున్నారు. కానీ మన రాజ్యాంగంలో ఏముందంటే 1950లో బ్రిటన్లో ఉన్న నియమాలే వీళ్ళకు కూడా ప్రత్యేక అధికారం వీళ్ళకు ఉంటాయని రాసుకున్నారు. ఇప్పటికీ అదే చట్టం. మార్చాలా వద్దా చెప్పండి సార్? రాజ్యాంగం మార్చాలా వద్దా? ప్రత్యేక అధికారాలు వద్దు అనొద్దు. పార్లమెంటేరియన్స్కి ప్రత్యేక అధికారాలు అవసరం లేదని రాసుకోవద్దా? అది నేను అడిగేది. తర్వాత రాజ్యాంగం మార్చాలా వద్దా అనే దాని మీద ఎన్నో సమస్యలు ఉంటాయి. మొత్తం మార్చే అధికారం ఇంతకుముందు రవి గారు ఒక మాట చెప్పారు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మీరు మారుస్తారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి నేను ముగిస్తాను. అంబేద్కర్ మాత్రమే రాజ్యాంగం రాయడానికి ఇది ఒక నవల కానీ, కవితల సంపుటి కానీ, నాటకం కానీ, సినిమా స్క్రిప్ట్ కానీ కాదు రాజ్యాంగం అనేది. రాజ్యాంగంలో రాజ్యాంగ సభ రాజ్యాంగం రాసే నాటికి ఒక చిత్తు ప్రతిని ముందే తయారు చేసి పెట్టారు. తయారు చేసి పెట్టిన తర్వాత దాంట్లో మార్పు చేర్పులు చేస్తూ ఇంప్రూవ్ చేస్తూ ఒక ఫైనల్ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఒక కమిటీ వేశారు. అది రాజ్యాంగ చిత్తు ప్రతి రచనా సంఘం దాని పేరు. అసలు రాజ్యాంగ సభ అంటే ఏమిటంటే రాజ్యాంగ రచనా సభ. మొత్తం సభనే రాజ్యాంగం రచించడానికి ఏర్పాటైంది. ఆ ఏర్పాటైన సభలోకి తను ఎన్నికై లోపలికి వెళ్ళాలనుకున్నాడు అంబేద్కర్. కానీ ఆయన ఓడించారు బాంబే మిత్రులు. మన వాళ్ళంతా కలిసి ఓడించేశారు ఆయన. మరి ఎట్లా వెళ్ళడం? ఆయన ఉద్దేశం ఏంటంటే మన దళితులకి, వెనుకబడిన వర్గాల వారికి ఖచ్చితంగా సమానమైన హక్కులు సాధించడం కోసం నేను రాజ్యాంగ సభలోకి వెళ్ళాలి అని ఆయన సంకల్పం. మరి ఆయన ఓడించి పెట్టారు. పెడితే అప్పుడు బెంగాల్లో ముస్లిం లీగు మిగతా వాళ్ళ పార్టీలంతా కలిసి ఆయన గెలిపిస్తే రాజ్యాంగ సభలోకి వస్తే ఆయన వెంటనే రాజేంద్ర ప్రసాద్ ఏం చేశారంటే, మీరు యువర్ డాక్టరేట్, ఆయన ఎల్ఎల్డి చదివాడు అప్పుడే. ఎల్ఎల్డి అంటే ఏమిటంటే పిహెచ్డి తర్వాత లాలో తెచ్చే డిగ్రీని ఎల్ఎల్డి అంటారు. ఆ ఎల్ఎల్డి చదువుతున్నాడు. ఎకనామిక్స్లో కూడా ఆయన డాక్టర్, ఇంకా 2-3 డాక్టరేట్స్ ఉన్నాయి ఆయన. నీకైతే నువ్వు బాగుంటుంది, యూ ప్లీజ్ బీ ఇన్ ది కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీ అంటే వెళ్ళాడు లోపలికి. 8 మంది ఉన్నారు అందులో. ఆ 8 మందిలో మిగతా 7 కలిసి ఈయన అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన రచనా సంఘం ఆ చిత్తు ప్రతి మొదలు పెట్టుకొని దాంట్లో కావాల్సిన మార్పులు చేర్పులు చేస్తూ ఒక్కొక్క పదాన్ని సభలో పెట్టి చర్చించి దాన్ని డిఫెండ్ చేసి రాజ్యాంగాన్ని రూపొందించాడు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? 1950లో రాజ్యాంగం రూపొందితే 51లోనే దీన్ని సవరించారు. మొట్టమొదటి రాజ్యాంగ సవరణ, ది వర్స్ట్ అమెండ్మెంట్ ది కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ కాల్డ్ న్యూ కాన్స్టిట్యూషన్ అన్నారు దాన్ని. ఇది 3వ రాజ్యాంగం అన్నారు. అంటే ఏం చెప్తున్నానంటే రాజ్యాంగం మొదట రాసినప్పుడు బాగుంది, కానీ దాన్ని సవరించి 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 హక్కులను హరించి 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 ఇక్కడికి తీసుకొచ్చి పెట్టుకున్నాం మనం 105 సవరణ. ఇంకా చాలాసేపు మాట్లాడవచ్చు ఈ రాజ్యాంగ సవరణ గురించి. ఒకటే మాట చెప్తున్నాను మీకు. అంబేద్కర్ ఏమన్నాడంటే, ఇందులో ఉన్న ప్రతి అక్షరం మార్చుకోవచ్చు, ప్రతి పదం మార్చుకోవచ్చు, ప్రతి ఆర్టికల్ తీసి పారేసి కొత్త ఆర్టికల్ పెట్టుకోవచ్చు అని ఆయనే రాశాడు. కాబట్టి అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలంటే అంబేద్కర్కి అయితే కోపం రాదు. మరి మనకు కూడా కోపం రావాల్సిన అవసరం లేదు. నేను మార్చి రాయాలంటే ఏం రాయాలండి? అది ఆలోచించండి. ఏది మార్చాలండి? అది ఆలోచించండి. గవర్నర్ అనవసరం, పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనవసరం ఈ దేశానికి. ఇటువంటి మార్పులు చాలా ఉన్నాయి. అవన్నీ మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. రాజ్యాంగం మార్చమని అడిగే వాక్ స్వాతంత్రం మీ అందరికీ ఉంది. ఏ విధంగా మార్చాలో చెప్పే వాక్ స్వాతంత్రం కూడా మీ అందరికీ ఉంది. రాజ్యాంగం మార్చమన్నందుకు రాజ్యాంగ ద్రోహం, రాజ్యద్రోహం, దేశద్రోహం కేసులు పెట్టాలంటే అది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్తూ, మీరందరూ రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన కల్పించుకోవాలని, రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు రక్షించుకోవాలని, మంచి ప్రొవిజన్స్ ఉన్న పార్టీని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.